హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. జాబ్ కంపెనీ అయితే కాన్సంట్రెక్స్ కంపెనీ అనమాట. కాన్సంట్రెక్స్ కంపెనీలోని 2 టైప్స్ ఆఫ్ జాబ్స్కి అయితే వాళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అనమాట, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్ మోడరేటర్ అనమాట. ఈ 2 జాబ్లకి వాళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, కాన్సంట్రెక్స్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మీకు ఈ యొక్క హైరింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే సమాధానం తెలియజేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా ఈ యొక్క వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి చెప్పాను కదా, కంపెనీ వచ్చేసి కాన్సంట్రెక్స్ కంపెనీ అని చెప్పి. కాన్సంట్రెక్స్ కంపెనీ వాళ్ళు అయితే హైరింగ్ అయితే పెట్టారని చెప్పాను కదా మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి రిప్రజెంటేటివ్ కస్టమర్ సర్వీస్ అండ్ టెక్నికల్ సపోర్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు కస్టమర్స్ నుంచి కాల్స్ వస్తాయి అన్నమాట. సపోజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో లాంటి వెబ్సైట్లు ఉన్నాయి కదా, అంటే ఆన్లైన్ వెబ్సైట్లు ఉన్నాయి కదా. సో వాళ్ళైతే కస్టమర్స్ నుంచి మీకు కాల్స్ వస్తాయి. మీ వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు సమాధానం ఇచ్చాలన్నమాట. క్వశ్చన్ చెప్పాలి, అలాగే మీకు ఈమెయిల్స్ ఉంటుంది, చాలా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ బట్టి మీరైతే కస్టమర్కి అయితే మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మనం చూసుకున్నట్లు వచ్చేసి ఇది కంటెంట్ మోడరేటెడ్ రోల్ అనమాట. దీంట్లో ఏంటంటే నేచర్ ఆఫ్ జాబ్ విల్ బి ఇంక్లూడ్ అసెసింగ్ ది ఎక్స్ప్లిసిట్ కంటెంట్ దట్ ఇంక్లూడ్ టెక్స్ట్, పిక్చర్, వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎలాగైతే చాలా పాయింట్స్ అయితే యాడ్ చేశారు, కానీ ప్రాబ్లం అయితే లేదు. కంపెనీ వాళ్ళు వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సెలెక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళు ప్రతిదీ మీకైతే ట్రైనింగ్లో మీకు ప్రతిదీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఉంటుంది. సో మీకు కస్టమర్స్ కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు కస్టమర్స్ ఎలా మాట్లాడాలి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి వాళ్ళు మీకైతే కంప్లీట్లీ ట్రైనింగ్ ఇస్తారు. అంటే కస్టమర్ సర్వీస్ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ సెకండ్ జాబ్ వచ్చేసి కంటెంట్ మోడరేటర్ చెప్పాను. సో దీనికి కూడా వాళ్ళు మీకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు అనమాట, ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పి కొన్ని కీ పాయింట్స్ దీంట్లో మెన్షన్ చేశారు. అదేంటంటే ఎవరైతే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ అంటే గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో అలాగే 12th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళ అందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటేషన్స్. అంటే మీరు కస్టమర్స్ని ఈజీగా మీరైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి, అంటే మీకు కెపాసిటీ ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండ్ పీసీ నాలెడ్జ్, స్ట్రాంగ్ కంప్యూటర్ నావిగేషన్ స్కిల్స్ అండ్ పీసీ నాలెడ్జ్. అంటే కంప్యూటర్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంటే సరిపోతుంది. అంటే ఎలా ఓపెన్ చేయాలి, ఎలాగ ఆపరేట్ చేయాలి, అలాగే కాపీ చేయడం ఎలాగా, పేస్ట్ చేయడం ఎలాగా, సో ఉంటుంది కదా. ఆ యొక్క మినిమం బేసిక్స్ తెలిస్తే ఇంకా మీకు ఇంకా ఈజీగా జాబ్ అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు రొటేట్ షిఫ్ట్స్, అంటే మీకైతే రొటేషన్ షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట ఈ యొక్క జాబ్ అయితే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ యాజ్ ఎ టీమ్ లీడర్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్లీ. వన్స్ మీరు వర్క్లోకి వెళ్ళిన తర్వాత మీకైతే టీమ్ సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ వచ్చినా సరే మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి మీరు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి వాళ్ళని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. నేను అప్లై చేయడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, క్లిక్ చేస్తే మీకు ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. వెబ్సైట్లోనే రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లోనే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ మీ ఈమెయిల్ ఇస్తారు. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీ పాస్వర్డ్, అంటే మీరు కొత్తగా పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోవాలి. తర్వాత వెరిఫై పాస్వర్డ్, మీరు పెట్టిన పాస్వర్డ్ మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ ఇచ్చేస్తారు అనుకోండి, మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది కదా, ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్. అంటే మీ యొక్క డేటా అనేది రెజ్యూమ్ ద్వారా ఫిల్ చేయాలా, లేకపోతే మీరే ఓన్గా ఫిల్ చేసి వాళ్ళకి ఆప్షన్ అడుగుతుంది. అది కంప్లీట్ డిపెండ్స్ అప్పుడు ఎవరు చాయిస్ అన్నమాట.
లేదు మీరు ఓన్గా టైప్ చేసుకుంటుంటే ఇవి టైప్ చేసుకోండి, లేకపోతే మీ యొక్క రెజ్యూమ్ మీద అప్లోడ్ చేశారు అనుకోండి, సో ఆటోమేటిక్గా అయితే డేటా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మై ఇన్ఫర్మేషన్లో అయితే మీకు కొంత డేటా అవుతుంది, ఆ డేటా ఫిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నారనుకోండి, ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అప్లికేషన్స్ కోసం ఉంటాయి, అలాగే వాలెట్ డిస్క్లోజర్ ఉంటుంది, లాస్ట్ రివ్యూ ఉంటుంది. సో రివ్యూ అయిపోయిన తర్వాత మీకు కింద అయితే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ ఆప్షన్కి ఇచ్చేసారు అనుకోండి, మీరైతే డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యింది అనుకోండి, వాళ్ళు మీకు అయితే మెయిల్ ద్వారా కాల్ చేస్తారు ఫ్రెండ్స్. సో అంటే ఫర్దర్ ప్రాసెస్ అంటే ఎప్పుడు రావాలి అని చెప్పి వాళ్ళు మీకైతే మెయిల్ ద్వారా మీకైతే ఫర్దర్ ప్రాసెస్ అయితే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఒక జాబ్కి అయితే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఒక జాబ్ అనేది విశాఖపట్నంలో ఉన్న కాన్సల్టెన్సీ కంపెనీలో ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలాంటి జాబ్స్ కోసం అయితే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాము. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఈజీగా జాబ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాం కదా. సో మీ ప్రతి జాబ్ పోస్టింగ్ కింద మీ అప్లై లింక్ అయితే పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇలాగా ప్రతి వెబ్సైట్ ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఏ జాబ్కి అప్లై చేసినా సరే మీ యొక్క రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు మెసేజ్ చేశారు కదా కస్టమర్ సర్వీస్ అని చెప్పి, సో కస్టమర్ సర్వీస్ అని చెప్పి వాళ్ళు హైరింగ్ తీసుకున్నప్పుడు మీ యొక్క రెజ్యూమ్లో అయితే మినిమం స్కిల్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ లాగే స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈజీగా సెలెక్ట్ చేస్తారు. లేకుండా మీ దాంట్లోని HTML, జావా పైథాన్ పెట్టారు అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వవు. వాళ్ళు పెట్టిన స్కిల్స్ అనేవి మీకు రెజ్యూమ్ ఉన్నాయి అనుకోండి, ఈజీగా మీరైతే క్వాలిఫై అవుతుంది మీ యొక్క రెజ్యూమ్ అనేది. అంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు అయితే వాళ్ళు మెయిల్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్స్ కోసం అయితే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.